నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సుడిగాలి పర్యటించారు. పుల్లల చెరువు ఎర్రగొండపాలెం దోర్నాల పెద్దారవీడు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. రీసర్వే మ్యూటేషన్ల తీరును ప్రత్యక్షంగా ఆన్లైన్లో కలెక్టర్ పరిశీలించారు. మ్యూటేషన్లకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం చేశారనే వివరాలను సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. తమకు బకాయి ఉన్నారని డబ్బులు అడిగినందుకు 30 కుటుంబాలకు కలిపి తమపై సామూహికంగా దాడి చేశారని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అడిగినందువల్ల రాసిచ్చారు నోట్ అడిగాడు. అడిగితే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మీరు డబ్బులు ఇచ్చేది ఏమిటని 50 మంది చనిపోయాడు డబ్బులు చేసిన అబ్బాయి. నేను 24వ తారీఖు వచ్చి మా చెల్లెల్ని మా తమ్ముడిని మొత్తాన్ని చితక బాధ్యత మేడం మేము డబ్బులు ఇవ్వాల్సిన 30 ఇళ్ళు వచ్చి. వైసీపీ కార్పొరేటర్లు పార్టీలు మారినంత మాత్రాన క్యాడర్ ఆత్మస్థైర్యం కోల్పోదని, వైసీపీకి బలం కార్యకర్తలేనని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరడాన్ని రవిబాబు తేలిగ్గా కొట్టిపారేశారు. ప్రభుత్వం మారిన 6 నెలల కిందట వారు పార్టీ మారతారని తమకు సమాచారం ఉందని, ఇప్పుడు కొత్తగా చేరినందువల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని రవిబాబు అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా మారాయో ప్రజలందరికీ తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి తమ పార్టీలో చేరుకున్నంత మాత్రాన వైసీపీకి నష్టమేమీ లేదని పేర్కొన్నారు. జనసేనలో చేరిన కార్పొరేటర్లు తిరిగి మళ్లీ పార్టీలోకి వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ప్రజానికానికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు అందరినీ చల్లగా చూడాలని, ప్రజలందరికీ పాడి పంటలతోటి అష్టైశ్వర్యాలతోటి శివయ్య అందరిని ఆశీర్వదించాలని ఈ శివరాత్రి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దూరంగానే ఉన్నారు. అధికారం పోయాక, మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకులు ఆపి అందరం ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది. వాళ్ళు ఇప్పుడు పోయి కండవ చెప్తున్నారు. ప్రత్యేకమేం కాదు, మాతోటి ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు 4 కార్పొరేటర్లు 2 కోఆపరేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ 6 జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసి మేము పార్టీకి విధేయులుకుంటాం, మీరంటే మాకు ప్రేమ అన్నా అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు. ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు. అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రం పార్టీ ఖాళీ అవటమే ఉండదు. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలిపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి, ఆయన చేసే చేతలకి అసలు పొంతన లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలని చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అందువల్ల కొంతమంది పోతారు. నాకు తెలిసి చాలామంది మళ్ళీ తిరిగి వస్తారనే అనుకుంటా ఉన్నాం. మాతోటి కలిసినప్పుడు మాకు పార్టీ మీద ప్రేమ ఉంది, కాదని లేకపోతున్నాం.
కొద్దిగా ఒత్తిడి ఉంది అది ఇది అని అట్లా చెప్తా వచ్చారు కొంతమంది. సరే అది వాళ్ళ ఇష్టం, అది వస్తే వస్తారు లేకపోతే లేదు. కానీ పోయిన వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు కదా, పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయదు కదా. అసలు వాళ్ళిద్దరిని మేము ఒకటిగానే చూస్తాం. అది కూటమి, మా వాళ్ళు ఇటు సపోర్ట్ చేయరు. మాది వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీలో సరిగా సంఖ్య లేదు కాబట్టి మేము బయటే ఉంటాం. ఏదన్నా ఉంటే పార్టీ పార్టీ నిర్ణయం లేదు, వాళ్ళందరూ ఒకటి కదా. జనసేన అయినా తెలుగుదేశం అయినా మాకేం సంబంధం. ఏదన్నా కానీ పార్టీ ఫైనల్గా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 పరీక్షల్లో ప్రభుత్వం చేసిన పనికి నిరుద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రోస్టర్ విధానం తేల్చకుండా పరీక్షలు పెట్టడంపై నిరుద్యోగులు రగిలిపోతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం మిర్చి రైతుకు 28,000 రూపాయల దాకా ధర ఇచ్చిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 11,780 రూపాయలు అడుగుతున్నారని, ఇది దారుణమన్నారు. ఉచిత బస్సు అని చెప్పి మహిళలను మోసం చేశారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కూటమికి తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్, బొట్ల సుబ్బారావు, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. కూటమి పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారని మాట తప్పారు, ఉద్యోగస్తులకు ఐఆర్ఏ ఇస్తారని మాట తప్పారు. అందుకని పట్టభద్రుల స్థానాల్లో వాళ్ళు గెలవరు. అవన్నీ కూడా మేము కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. కూటమిని ఓడిస్తే కానీ బుద్ధి రాదనే విషయం మా పార్టీ విధానం. ధాన్యం కొనుగోళ్లలో విఫలం చెందింది. మేము ఎంత కొన్నాం అంత కొన్నామని చెప్తున్నారు, కానీ ఫ్యాక్ట్స్కి వస్తే ధాన్యంకి మద్దతు ధర రైతులకు రాలేదు. ఈ రకంగా ఆడవాళ్ళని ఉచిత ప్రయాణం అని చెప్పి తూచిమంటాం, ఉద్యోగస్తులు నిరుద్యోగ భృతి అని తూచి అంటాం, గ్రూప్ 2 పరీక్షలు తూచి అంటాం, మెగా డేసి మరి పచ్చి డూపది. మొదటి సంతకం పెట్టిన ఒక ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టి ఎక్కడన్నా దానికి సంవత్సరం గడిపి అసలు ఒక సంతకం పెట్టాక ఇన్ని రోజులు ఉంటుంది అమలు కావడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం దొరికితే ఆ ప్రశ్నించే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని వాళ్ళు మేము సమయం ఇవ్వమంటూ ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ అడ్డం తిరిగి ప్రవర్తిస్తున్నారు. ఇవి కూడా ప్రజలు కూడా మా పార్టీ నుంచి ప్రశ్నించాలని, ప్రజల పక్షాన పోరాడాలని, కూటమిపై ఎదురు తిరగాలని మా పార్టీ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం దగ్గరకు వస్తూ ఉంది, ప్రజలు తిరగబడే సమయం. వీటన్నిటిని ఫేస్ చేయలేక పార్టీలు మార్చి, ఫిరాయింపులు మార్చి, ఎవరో కొంతమంది ద్వారా ప్రలోభ పెట్టి ఈ కండవలు కప్పించినందువల్ల వాళ్ళకు అనుకూలంగా ప్రయోజనం అయితే ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆయన జీవీ రెడ్డి ఒక్కడే బయటపడ్డాడు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు ఎవరు తట్టి చూపించినా కూడా మాకు ఈ హింస ఏంది, నిన్నటిదాకా వ్యతిరేకంగా ఉండి మాకు అధికారం వచ్చినాక పార్టీలు మారేవాళ్ళు వీళ్ళందరి మీద పెత్తనం ఏంటి, ఈ ఎమ్మెల్యేలు దోపిడేంది అని ఈ కరప్షన్ని అసహించుకుంటూ వాళ్ళ క్యాడర్ జీవీ రెడ్డి లాగానే కాన్స్టిట్యున్సీకి కొంతమంది జీవీ రెడ్డిలు ఉన్నారు ఇవాళ రాష్ట్రం అంతా. అది అవన్నీ యావత్ పార్టీ ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి ఎదురు తిరుగుతుంది. అంటే దాన్ని బట్టి చంద్రబాబు ఎంత విఫల నాయకుడో అర్థం చేసుకోవాలి. జీవీ రెడ్డి కూడా కొత్తగా పార్టీలో చేరాడు, నిజాయితీగా ప్రవర్తించాడు, ఒక కరప్షన్కి ఎగనెస్ట్గా బయటకు వస్తే యావత్ పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం జీవీ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నట్టే కదా. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ పార్టీకి వీళ్ళందరూ పోవటం, దాని తోక పార్టీకి వీళ్ళందరూ పోవటం. నేను ఏమన్నా పవన్ కళ్యాణ్ హౌస్లో చెప్తా ఉన్నాడు, 15 ఏళ్ళు నేను ఆయనతో ఉండదలుచుకున్నానని, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడని, ఆయనకి ఎంతో గట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హౌస్లో డీల్ చేస్తున్నాడని. అంటే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది, ఆయన అయితే నిలబడలేడు, పోరాడలేడని అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఫాలోవర్గా ఆయన ఉంటే ఆయన తోకపట్టుకొని ఊగులట్టడానికి ఇక్కడి నుంచి మరి కొంతమంది వేసుకొని పోయి, సరే అది వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి నిజం అర్థమైతే నిజం అర్థమైనాక వాళ్ళే నిర్ణయం చేసుకుంటారని ఈ సందర్భంగా చెప్తున్నా. ఏ ఒక్కరి మీదో పార్టీ ఆధారపడి ఉండదు, కార్యకర్తలు ఉన్నారు పార్టీకి. ప్రజల్లో కూటమి విశ్వాసం కోల్పోయింది, మా పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది.
రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి వేవుని ఎవ్వరూ ఆపలేరని సందర్భంగా చెప్తున్నారు. ఒంగోలు చెన్నకేశవ స్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని ప్రాచీన శివాలయం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూ లైన్ల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో రావెల్ల శివశంకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అర్చక స్వామి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి కళ్యాణ క్రతువును జరిపించారు. భక్తులు కుటుంబ సభ్యుల సమేతంగా కళ్యాణంలో కూర్చుని తిలకించారు. చూసిన వాడిని కాబట్టి వేరే మొదటి వాడు ఆ యొక్క కాంతి పుంజం ఆకాశంలో నుంచి అంతు అనేది తెలియకుండా చివరి ఎక్కడుంది మొదలు ఎక్కడుందో తెలియనంత ఇదిగా విస్తరించిపోయింది. విశేషంగా స్వామివారి అభిషేకాలు పూర్తి చేశాం. ఇప్పుడు విశేషమైన ఘట్ట వివాహం చేసేటప్పుడు కన్యాదానం చేస్తే ఎంత విశేషమో మనం ఆ యొక్క కన్యాదానంలో చెప్తూ ఉంటాం. ఎందుకయ్యా అంటే కన్యాదానం చేసినట్లయితే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తరిస్తాయి అని చెప్పి మనకి ఆ యొక్క కళ్యాణ ఘటనలో వస్తుంది. వివాహంలో అంటే మానవులు అటువంటి కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తే ఇక దేవతా కళ్యాణం చేసేటప్పుడు ఆ యొక్క కన్యాదాన ఘట్టాలను కానివ్వండి, ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కానివ్వండి, ఇవన్నీ తిలకించినట్లయితే ఇంకా విశేషమైన ఫలితం చెప్పబడింది. అందులో శివ కళ్యాణము అనేది సంవత్సరం మొత్తంలో ఆయా సందర్భాల్లో చేసినప్పటికీ ఇటువంటి ఈ మహోత్సవం చూడడం కూడా అదేమి మనం అనుకుంటే జరిగేది కాదు. మహాన్యాసంలో ఒక మాట ఉన్నది, తన్మే మన శివ సంకల్పమస్తు అనేటువంటి ఒక మాట ఉన్నది. ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా శివ సంకల్పం లేదే ఏది జరగదు అని మనకి చెప్పబడింది. గంగాబాలకాభి సప్తర్షి మండల పర్యంతం సహస్రావసానే పార్వతీపతయే హర హర మహాదేవ స్వామివారి కళ్యాణ లోక కళ్యాణార్థం అక్షరాలు కూర్చు ఉంటాం. ఆ తలంబ్రాలు
ఇచ్చేసాను మొత్తం 5 ఇచ్చేసాను తీసుకొని ఇచ్చేసాను చెప్పొద్దాను స్వామి మీరు వస్తారా? నేను వస్తాను లేకపోతే ఫోన్ పే కొట్టేద్దాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒంగోలులోని సంతపేట సాయిబాబా మందిరంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు జరిపించి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకాన్ని జరిపించారు. అనంతరం నక్షత్ర హారతులు స్వామివారికి సమర్పించారు. భక్తులతో సంతపేట సాయిబాబా మందిరం కిటకిటలాడింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు కార్యక్రమాలు మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు పర్యవేక్షించారు. కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన पौत्सुकुलगोत्रवत्याः कुमारी नामधेयवत्याः कुमारस्य वेङ्कटनागसत्यभरतनामधेयस्य धर्मपत्नी प्रवल्लिका नामधेयवत्याः कुमारस्य तस्य सूर्यप्रकाशरावनामधेयाः आदिश्याभिवृद्ध्यर्थो पौत्सुकुलगोत्र तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. భక్తులకందరూ కూడా విజ్ఞప్తి అండి, ఇవాళ మహాశివరాత్రి విశేషమైన పర్వదినం. ఈ శివరాత్రి సందర్భంగా ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో గల గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో 3 రోజులుగా రుద్రయాగము చండీయాగ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ప్రాతకాలం నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. 4 గంటల నుంచి వేల సంఖ్యలో జనాలు కూడా అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. రుద్రయాగం చండీయాగము మధ్యాహ్నం దాకా 3 గంటల దాకా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభం కాబోతూ ఉంది. అలానే రాత్రి దాకా జరుగుతాయి. 11 గంటల నుండి తెల్లవారుదామున 3 గంటల వరకు లింగోద్భకాల సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది. అలానే రేపు ఉదయం కూడా రుద్రహోమం చండీ హోమం జరిగి హోమం సంపూర్ణంగా పూర్ణాహుతి జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఓం నమ శివాయ. మన ఒంగోలు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో 4 ద్వారాలు ఉండి కాశీలో ఏ విధంగా అయితే మహాశివుడి దేవాలయం ఉందో అదేవిధంగా మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో 4 ద్వారాలతో ఏర్పాటు చేసిన మహాశివరాత్రిలో ఈరోజు ఎంతో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణం కోసం జరిగే కార్యక్రమాల్లో ఈసారి దాదాపు శివలింగాకారంగా ఏర్పాటు చేసినటువంటి రుద్రాక్షలతో తయారు చేసినటువంటి శివలింగాలతో విశేష అభిషేకం ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వేలాది మంది భక్తులు ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చండీయాగం రుద్రయాగాలతో ప్రారంభమై 3 రోజు నుంచి కూడా జరుగుతుంది. అందరూ కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి శివరాత్రి కాకుండా ప్రతి నిత్యము కూడా స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి కార్యక్రమం స్వహస్తాలతో మనం కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ వచ్చి మహాశివుని దర్శించుకొని అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు కేశవస్వామిపేటలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వీరికి అర్చక స్వామి శంకరమంచి రామకృష్ణ శర్మ పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నగర అధ్యక్షులు కటారి శంకర్, లంకపుతు అంజిరెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కరు శివనామంతో చెప్పి నామంతో ముందుకు రావాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ. నమస్కారం చేసుకోవచ్చు. స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వారు ముళ్ళగిర మీద తెచ్చాడు. వెనక మెట్లు మెట్లు రామకృష్ణ పంతులు గారు రాజద్వారే రాజముఖే సర్వదా ఓం నమ శివాయ. పొదిలి పట్టణంలోని విఖ్యాత శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాసనసభ్యులకు స్వాగతం పలికారు. ఎప్పటి నుండో పాడుబడి ఉన్న స్వామివారి పుష్కరిణి మరమ్మతులను పరిశీలించారు. ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం మార్చి 3వ తేదీ అంగరంగ వైభవంగా జరగనుంది. నృత్య రూపకాలను ప్రదర్శించనున్న భరతనాట్య కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఏ శివాలయం చూసుకున్నా కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఆ భగవంతుని ఆశీస్సులతో శివుని యొక్క కరుణ కటాక్షాలతో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా, అలాగే రైతులందరూ కూడా పాడి పంటలతో సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశీర్వదించమని చెప్పి కూడా కోరుకున్నాం. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయాలన్నది ఏకైక లక్ష్యంగా పనిచేస్తానని నేను ముందుకు పోయేదానికి కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం. మేము కూడా భగవంతుడి కరుణ కటాక్షాలు కృపతోటి తప్పకుండా. మంగమూర్ రోడ్ భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో శివరాత్రి సందర్భంగా శివలింగానికి సామూహిక అభిషేకాలు నిర్వహించారు. కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామూహిక శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. షిరిడి సాయిబాబా విగ్రహానికి విభూదితో అభిషేకం చేశారు. రాత్రి జరిగిన కళ్యాణం అనంతరం భక్తులు జాగరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎంవీఆర్కే ప్రసాద్, పి సాయికృష్ణ, సిహెచ్ శ్రీరామమూర్తి, సిహెచ్ అంజనా కుమారి, ఎం రాజేశ్వరి, ఐ సంధ్య తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పెళ్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతుల శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. శివపార్వతుల కళ్యాణం తిలకించడం వల్ల పాపాలు హరించబడతాయని అర్చక స్వామి భాస్కర శర్మ అన్నారు.
వేద పండితులు సాయి శర్మ, శశాంక్ శర్మ, ప్రధాన అర్చకుడు వెంకట శివసాయి కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నక్క అయ్యన్న, కార్పొరేటర్ నాగం శేషగిరి, బోడా కొండయ్య, బోడా రామకృష్ణ, ఓసూరి శ్రీనివాసరావు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండాయపాలెం గ్రామంలో పార్థివ శివలింగాన్ని తయారు చేసి మహారుద్రాభిషేకం చేశారు. మట్టితో చేసిన శివలింగాన్ని శివరాత్రి రోజు అభిషేకం నిర్వహించడం సర్వశ్రేష్టమని గుంటూరు జిల్లా వేమవరంలోని కోటిలింగాల దేవస్థానం నిర్వాహకులు బాబా అన్నారు. బాబా వారి శిష్య బృందం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. న్యూస్ లో నేటి మాట. ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి మొక్కలు పెరగవు. అలాగే మోసగాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచి వాళ్ళు అభివృద్ధి చెందలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.